ఇదే అంటుంటారంట దావత్తులు అయినప్పుడు ఆ దావత్ ముగిసిన వెంటనే మైకులు అందరినీ తిడుతుంటారు, ఏరే నీకు మా మామ బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యేనో మినిస్టర్ అయినో నువ్వు నా దగ్గర పోజులు కొడతావు అది ఇది అనేసి వాళ్ళ పైన నాతో నాకు వినండి, అసలు నాకు ఇప్పుడు కలవడం మాట్లాడే అవకాశం లేదు, ఇది కొత్త విషయం. చాలా అన్ని తప్పులు కూడా చేశారు, తప్పుడు ఇక్కడ అండి వినండి నేను ఇప్పుడు వచ్చిన పార్టీలకి వెళ్ళి కేసీఆర్ ఎప్పుడు వచ్చారని ఇప్పుడు కూడా అదే మాట్లాడుతుంటారు. టీఆర్ఎస్ వినండి సార్, మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే నాకు అసలు మాట్లాడిన ఎమ్మెల్యే లేడు ఈ రాష్ట్రంలో. టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో మాట్లాడే అవసరం లేదు, టీఆర్ఎస్ మంత్రులతో కూడా మాట్లాడారు, నాకు ఎవరు టచ్ కూడా లేరు కనీసం. ఈ రోజు ఒక పేరు వినండి సార్, మీరు అట్లా గాలి మాటలు మాట్లాడదు, ఒక్క పేరు చెప్పండి. ఎమ్మెల్యేలు ఎవరితో కూడా మీరు దావత్లో టీఆర్ఎస్ నాకు అసలు మీరు ఇలాగే వాళ్ళని దూషిస్తుంటారు. నాకు అసలు చరిత్ర నాతో ఏ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దావత్లో కూర్చున్నాడో ఒక్క పేరు చెప్పండి సార్, ఒక్క ఎమ్మెల్యే పేరు చెప్తే బెటర్. ఈ రోజు కాంగ్రెస్ అసలు చర్యలు తీసుకోవడానికి కారణం కూడా టీఆర్ఎస్ తో మీకు సంబంధాలు ఉన్నాయి, కేసీఆర్ గారితో మీరు ఇప్పుడు కలిసి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మీరు టీఆర్ఎస్ కి ఒక కోవర్టుగా మారిపోయారు. కోవర్టులను తరిమివేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తున్నట్టు ఈరోజు చర్యలు తీసుకున్నారు. ఇవ్వడండి అవన్నీ వేస్ట్ వాళ్ళు మాట్లాడే మాటలు, ఇవన్నీ వేస్ట్ గాలు మాట్లాడే మాటలు. కోవర్ట్ అంటే ఇది నాకు తెలియదు, కోవర్ట్ అంటే ఇది, కోవర్ట్ అంటే అక్కడి విషయాలు టీఆర్ఎస్ నేను వినండి అవి బాగా కాంగ్రెస్ పార్టీలో జరిగే బాగా రహస్యాలని నాకు చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఆ రహస్యాలను కొంచెం నేను కేసీఆర్ చెప్తే కేసీఆర్ రాష్ట్రంలో పరిపాలన చేస్తుండే, అదే నాకు కోవర్ట్ అంటే అంతేనా? మరి కాంగ్రెస్ పార్టీ తెలుసు కదా విషయం. వినండి, నన్ను జవాబు ఇస్తలేదు, మీరు క్వశ్చన్ కూడా తప్ప నన్ను జవాబు ఇస్తుంది. ఒకటి కోవర్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ చేసే రహస్యాలన్నీ నా దగ్గర నేను మాట్లాడుతుందా? నేను కాంగ్రెస్ పార్టీ ఉన్న రహస్య విభాగంలో నేను పనిచేస్తున్నా. ఏం కోవర్ట్ ఇవన్నీ ఒకటి ఏంటంటే పనికి మాలలు చేతగానులు చేసే పనులు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నా ఎదుగుదలలో ఉన్నటువంటి వాళ్ళు చేతగాని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఒకటి ఇది ఈజీగా అయిన కేసీఆర్ అల్లుడు కాదు ఈ బురద ఈజీగా వెళ్ళొచ్చు అని ఒకటి ఎంచుకొని చేస్తున్నటువంటి తప్ప ఇంకొకటి కాదు. నేను 14 సంవత్సరాల నుంచి సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను, విన్నారా? కాబట్టి వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళు ఏదో రకరకాల పదాలు పెట్టి ఇప్పుడు ఇదేనండి. ఇప్పుడు కేసీఆర్ దగ్గర పనిచేస్తారు చాలామంది మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బంధువులు కూడా టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా కోవట్లేనా? గుత్తా సుఖేందర్ రెడ్డి కోవట్టేనా? గుత్తా సుఖేందర్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు? కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ ఇస్తే మరి ఎందుకు ఆయన కేసీఆర్ మేనల్లుడా గుత్తా సుఖేందర్ రెడ్డి? నేను అడిగితే మరి ఇక్కడ రామ్మోహన్ రెడ్డి పోయింది ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన కేసీఆర్కి మేనల్లుడా? తీగల కృష్ణారెడ్డి కేసీఆర్కి మేనల్లుడా? ఎందుకు పోయినండి వీళ్ళు? డి శ్రీనివాస్ కేసీఆర్ మేనల్లుడా? వాళ్ళు ఎందుకు పోయినండి? మరి వాళ్ళ దగ్గర కమిట్మెంట్, వాళ్ళ దగ్గర గ్యారెంటీ వినండి సార్. ఇలా కేసీఆర్ అల్లుడు అంటేనే మీరు కోర్టు అంటారు. మరి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవులు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు ఇడిచిపెట్టిపోయి కేసీఆర్ పంచన ఏరండి కదా, మరి ఎందుకు వాళ్ళ గ్యారెంటీలు తీసుకోలేకపోయినా అడుగుతున్నాను. కోవర్ట్ అని చెప్పే వాళ్ళు లీడర్కు నన్ను క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. మీరు క్వశ్చన్ నన్ను క్లారిటీ ఇవ్వండి. వాళ్ళ ఇట్లా వాళ్ళు ఒకటి కోవర్ట్ అని చెప్పేవాళ్ళు, కోవర్ట్ ఏవైతే ప్రచారం చేసే లీడర్లు ఉన్నారో పనికి మల్లెళ్ళు వాళ్ళు వీళ్ళ దగ్గర ఎందుకు గ్యారెంటీలు తీసుకోలేదండి? మరి డి శ్రీనివాస్ దగ్గర రాయించుకోవాలి, ఇప్పుడు కూడా కేసీఆర్ దగ్గర పోద్దు, పార్టీ మారదు ఎందుకు రాయించుకోలేదు? గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎందుకు రాయించుకోలేదు? ఇక్కడ పోయిన ఎమ్మెల్యే కాంగ్రెస్ దగ్గర పోయిన ఎమ్మెల్యేలు ఎందుకు రాయించుకోలేదు? ఎమ్మెల్సీలు పోయిన 10 మంది వాళ్ళు ఎందుకు రాయించుకోవాలి? అంతా కేసీఆర్ మెన్నలు ఉండేనా? నేను అడిగి కాంగ్రెస్ దగ్గర జంప్ అయినటువంటి పదవులు తీసుకొని పోయిన వాళ్ళంతా కేసీఆర్ మెన్నలు ఉండేనా చెప్పండి. నేను కేసీఆర్ మెన్నలు నేను పార్టీలో పనిచేసి కేసీఆర్ తిడితే కేసీఆర్ మీద వాళ్ళ ప్రభుత్వ విధానాన్ని విమర్శించినారు కాదు. నేను పదవడుతున్న కేసీఆర్ మెన్నలు అయితే పదవడుతున్న కేసీఆర్ కోవట్ అవుతానా? ఇది అనీతి. ఈ ప్రచారం చేసేటువంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చేతగాని దద్దమ్మలు చేసే ప్రచారం ఇది. వాళ్ళనంత పెద్ద లెక్కలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ సమాధానం ఇవ్వనండి. వీళ్ళంతా కేసీఆర్కి మేనలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిన వాళ్ళంతా చెప్పండి. వాళ్ళకి ఎందుకు గ్యారెంటీలు తీసుకోలేదు? వీళ్ళు టికెట్లు ఇచ్చేటప్పుడు కేసీఆర్ దగ్గర పోవద్దు ఎందుకు గ్యారెంటీలు తీసుకోలేదు? పార్టీలో ఉన్నంచే పార్టీ లీడర్ ఇంకో పార్టీకి పోతే ఇంకో పార్టీ లీడర్ అవుతారండి. దీనికి ఎవరు గ్యారెంటీ ఇస్తారు చెప్పండి? రోజు శీల పరీక్ష ఉంటుందా? రోజు టెస్టులు ఉంటాయా? రోజు ఎగ్జామ్ రాయన్నా మేము? ఇదా ఏది కోర్టు అంటే ఏంటి? తలకాయలని మాటలు మాట్లాడి తలకాయల గురించి ఇంత మనం చర్చించురా. కాబట్టి రోజు శీల పరీక్ష ఉండదండి లీడర్కు. ఒక విశ్వసనీయత ఉంటుంది, ఒక విశ్వసనీయత ఉంటుంది. అంటే అన్నట్టే కదా. అంటే మీరు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు కేసీఆర్ కోవట్టు, కేసీఆర్ పోయినారు. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఇష్టం ఉంటే నాతో వేదికలు పంచుకున్న వాళ్ళు, నాతో ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు, నేను మైక్ కిరాయి తీసుకెళ్తే మైక్లో మాట్లాడిన వాళ్ళు, నేను జనాన్ని తీసుకెళ్తే జనంలో మాట్లాడిన వాళ్ళు, ఇలా వాళ్ళకి ఇష్టం లేకపోతే కోవట్టు అని మాట్లాడతారు. వాళ్ళకి చేత కాక దద్దమ్మలు. కాబట్టి ఇవన్నీ పనికి మాలిన మాటలు ఇవన్నీ పట్టించుకోదు. కాంగ్రెస్ పార్టీ అటువంటివి తీసుకోదు. కాంగ్రెస్ పార్టీకి ఒక థింకింగ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. ఆ విధానంలో సిస్టంలో మేము పనిచేస్తున్నాం.
ఎవరో 4 లీడర్లు పనికి వాళ్ళ లీడర్లు మాట్లాడిన వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.